శంషాబాద్ సిద్దప్ప రోడ్డు రైల్వే కమాన్ వద్ద గోవులను రక్షించిన హిందువులపై ముక్కుతాడిగా హిందువులపై దాడి చేసిన ముస్లింలను వెంబడి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆశ్రయించిన బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో బీజీవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీజేపీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ చేవెళ్లె మహేందర్ మాట్లాడుతూ శంషాబాద్లోని హిందువులపై ముస్లింలు దాడి జరుగుతున్నాయని ఈ రోజు హాజరై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అని అన్నారు. గత కొన్ని రోజుల్లో ఒకే స్థలంలో హిందువులపై జరుగుతున్న దాడులకు ముస్లింలే కారణమని, కనుక ఇలాంటి దాడులు జరుగుతున్న సందర్భంలో వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిన్న జరిగినటువంటి దాడికి ముస్లింలను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆరోపించారు. పదే పదే శంషాబాద్ రైల్వే కమాన్ వద్ద హిందువులపై దాడులను యువత హిందూ ప్రపంచం ఖండించడం జరుగుతుందని అన్నారు. నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, గోవులను తరలిస్తుంటే మేము విహెచ్పి వాళ్ళు దాన్ని ఆపడం జరిగింది. ఆపితే ముస్లిం మూకరులు వచ్చి ఆ యొక్క గోరక్షకులను నానా విధులుగా కొట్టి వారి మారణాయాలతో కొట్టడం జరిగింది. వారు తుట్టిలో తప్పించుకొని వాన ప్రాణప్రాయాల కోసం తుట్టిలో తప్పించుకొని మా వద్దకు రావడం జరిగింది. శంషాబాద్ నుండి వారికి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ నిన్న ఈ యొక్క దుర్ఘటన గురించి శంషాబాద్ పిఎస్ దగ్గర ఉదయం నుండి సాయంత్రం 8-9 గంటల వరకు ఉండడం జరిగింది. వారిని పట్టుకొచ్చి మిత్రులకు అందరూ కూడా నమస్కారం, జై శ్రీరామ్. అయితే శంషాబాద్లో గోరక్ష చేస్తున్నటువంటి యువకుల పైన ముస్లిం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మూకుముడిగా వాళ్ళ మీద దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిన్న జరిగినటువంటి సంఘటనని పోలీసు వారికి గుర్తు చేస్తూ వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా హిందువులమంతా వచ్చి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరడం జరిగింది. ఈరోజు ఎవరైతే హిందువులు గోరక్ష చేస్తున్నటువంటి వ్యక్తులు చట్టానికి లోబడి ఏదైతే యానిమల్ యాక్ట్ ఉందో, మూగ జీవాల యొక్క సంరక్షణ అనేది ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని లోబడే ఈరోజు ఆ యొక్క మూగ జీవాలను రక్షించే కార్యక్రమంలో భాగంగా మేము సరైనటువంటి పద్ధతిలో వెళ్తా ఉంటే అలాంటి వ్యక్తులను అడ్డుకొని ఆ వ్యక్తుల పైన ముస్లింలందరూ కూడా మూకదాడి చేయడాన్ని మేమందరం కూడా వ్యతిరేకించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు శంషాబాద్లో జరిగినటువంటి దాడి ఏదైతుందో ఆ విజువల్స్ చూసినట్లయితే విచ్చలవిడిగా వారున్నటువంటి విధానం చూస్తుంటే భయానకంగా ఉన్నటువంటి విధానాన్ని ఈరోజు మీడియా ముందర మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మేము చట్టానికి లోబడి చట్టంలో ఉన్నటువంటి విధానాల కోసం ఆ జీవాలని, ఆ ఆవులని, ఆ గోవులని రక్షించాలని చెప్పేసి మేమందరం కూడా ఒక న్యాయబద్ధమైనటువంటి పోరాటం మేము కొనసాగిస్తుంటే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నటువంటి కొందరు ముస్లిం వ్యక్తులు వారికి సంబంధం లేకపోయినా కానీ వచ్చి వారు ఈ విధంగా విచక్షణ రహితంగా ఏదైతే దాడి చేసిరో వారందరినీ కూడా వీడియో ఫుటేజ్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము తెలియజేయడం జరుగుతుంది. మేము ఏదైనా ధర్నాలు ఉంటే మబ్బులో 4 గంటలకు వచ్చి మమ్మల్ని మా ఇంటి మూడు వాహనాలు పెట్టుకొని అరెస్ట్ చేయాలి, మీరు పిఎస్కి రండి అని మమ్మల్ని ప్రెజర్ చేయడం కాదు. ఇంటెలిజెన్స్ అంతా యూజ్ చేయండి, మీరు వాహనాలను ఆపండి, మీరు చేసే పని మీరు చేస్తే మేము ఎందుకు చేస్తాం ఇవన్నీ? మీరు డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించండి. రేవంత్ రెడ్డి గారు ఈ శాఖని వాళ్ళ చేయి కింద పెట్టుకున్నప్పటి నుండి దేవాలయాల పైన కంటిన్యూగా దాడులు జరుగుతున్నాయి, హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. శంషాబాద్లో ఇప్పుడు కంటిన్యూగా ఇది 3వ 4 అవుతుంది. అందులో ఇప్పుడు మా శంషాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో కలిపారు. వాళ్ళకి ఇంకా వాళ్ళకి స్వేచ్ఛ పెరిగిపోయింది. నిన్న మా ఎంపీ గారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, తర్వాత వచ్చేసి కిషన్ రెడ్డి గారు కూడా మహేందర్ గారు చొరవతో ఫోన్ చేశారు. వాళ్ళకి ప్రెషర్ పెరగడంతోనే నిన్న రాత్రి వాళ్ళు బాగా యాక్టివ్గా అయ్యి అందరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ దీనిపైన ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం మేము భారీ ఎత్తున ఇక్కడ మేమేందో చూపిస్తామని కూడా మరోసారి తెలియజేసుకుంటున్నాం.